శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోష విజయవాడ నుంచి. ఈరోజు హోమ్ డెకరేషన్ కోసం, లేదు పూజ కోసం, అభిషేకం కోసం యాక్చువల్గా మనకి శివయ్య విగ్రహాలు అయితే చూపిస్తున్నాను. చిన్న సైజు అంటే నిరాకారంగా అంటే శివలింగాన్ని, సాకారంగా అంటే పరమేశ్వరుడు యొక్క అవతారాన్ని. సో ఆయన ఒక రూపాన్ని అయితే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. అలాగే పూజకు కూడా అన్ని రకాల ఉపయోగపడే మోడల్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి సదాశివుడు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆయన ధ్యానంలో ఉన్నారు, అంటే మెడిటేషన్ చేస్తున్నట్టు. ఇక్కడ మెడిటేషన్లో పొజిషన్లో ఉన్న ప్యాటర్న్ అనమాట. కళ్ళు కానీ, జటాజుటాలు కానీ, సిక్కముడి కానీ, అలాగే పులి చర్మం కానీ, ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి అభయ ముద్రలో ఉంటారు. సేమ్ సైజెసే, కాకపోతే ఆకారం ఒక సైజు మారుతుంది. అభయ ముద్రలో వచ్చేటప్పటికి చేత్తో వచ్చేటప్పటికి మనకి కమండలం పట్టుకుని, డమరుకం, త్రిశూలం పట్టుకుని అభయ ముద్రలో ఉంటారనమాట. ఇవి రెండు ఒకే సైజు వస్తున్నాయి. తర్వాత వచ్చేటప్పటికి మీకు నాగాభరణమే సింహాసనంగా చేసుకుని అభయ ముద్రలో ఉంటారు. ఇక్కడ కూడా ఇది వచ్చేప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. మనకి ఒక 5 ఇంచెస్లో వస్తుంది అనమాట ఈ విగ్రహం వచ్చేటప్పటికి. తర్వాత మీరు చూస్తున్న స్పెషల్ విగ్రహం వచ్చేటప్పటికి స్వామివారు కింద ఒక రాక్ మీద కూర్చున్నట్టు, అంటే ఒక రాయి మీద కూర్చున్నట్టు స్వామివారు మొత్తం యాక్చువల్గా ఇక్కడ వచ్చేటప్పటికి అభయ ముద్రలో ఉంటారు. అలాగే వాసుకి, అలాగే ఆయన సికముడి, అలాగే ఇక్కడి నుంచి గంగాదేవి అంటే మనకి ధార గంగా పైనుంచి పడుతున్నట్టు. అలాగే వెనకాల చూస్తే అసలు కేశాలు, స్వామివారి యొక్క కేశాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అలాగే స్వామివారి యొక్క త్రినేత్రం దగ్గర నుంచి స్వామివారి యొక్క ఛాతి, అలాగే ఆయన రుద్రాక్ష మాల, ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా కింద వచ్చేప్పుడు పులి చర్మం ఇవన్నీ కూడా. ఇది వచ్చేటప్పటికి మనకి 8 ఇంచెస్లో వస్తుందండి, గోల్డ్ యాంటిక్లో. తర్వాత మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి ఒక 1 feet 14 ఇంచెస్లో వస్తున్న మెడిటేషన్ శివ అనమాట. ఈయన కూడా మెడిటేషన్లోనే ఉన్నారు మనకి, అంటే ధ్యానంలోనే ఉన్నారు. అలాగే ఒక చేతితో వచ్చేటప్పటికి మనకి త్రిశూలం, డమరకం పట్టుకుని ఉన్నారు. పెద్ద పెద్ద కేశాలు. అతికే ఈ కింద పీఠం వచ్చేటప్పటికి రాక్ పీఠం, అంటే ఒక కొండరాయి మీద కూర్చున్న, ఎప్పుడు ఆయన దాని మీద ఆసనంగా కూర్చుంటారు కాబట్టి అదనమాట. అలాగే వస్త్రాలంకారణ, వెనకాల కేశాలు కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంటుంది. అలాగే స్వామివారి యొక్క స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ కానీ, ఆయనకి ప్రతి చేతి ఇక్కడ చూడండి నాగాభరణాలు, ఇక్కడ కూడా చిన్న నాగాభరణాలు, అలాగే మెళ్ళ వాసుకి రుద్రాక్షల మాలలు, అలాగే త్రినేత్రము, ఆయన ఒక కళ్ళు, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి.